అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 29వ పార్ట్. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చెయ్యలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చెయ్యడు. మరి ఈ చెడు వల్లే మానవుడు కష్టాలు సమస్యలు తెచ్చుకుంటున్నాడు. అంచేత ఏ మానవుడైనా సరే కష్టాల్లోంచి సమస్యల్లోంచి బయటపడాలన్నా రాకూడదన్నా ముందు తనలోని చెడు తొలగించుకోవాలి. ఏదో ఎవరో గురువుల్ని ఆశ్రయించి లేకపోతే గుళ్ళకు వెళ్ళో చర్చిలకి మసీదులకు వెళ్ళో ఏవో ప్రార్థనలు చేసి తగ్గిందని అనుకున్నా, అందులోంచి బయటపడినట్టుగా భావించినా తనలోని చెడు తొలగించుకోకపోతే ఈ సమస్యలకు కారణమైన ఆ తప్పులు పాపాలు మరలా చేస్తూ ఉంటాడు, మరలా కష్టాల్లో పడతాడు. అంచేత ఎవరైనా సరే కష్టాలు రాకూడదు అంటే ఖచ్చితంగా తనలో ఉన్న చెడు తొలగించుకోవాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి. కష్టాలు రాగానే అందరూ ఏం చేస్తున్నారంటే ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు. అది తట్టుకోలేక ఆ రోగ బాధ కానీ ఆ సమస్య బాధ కానీ ఎలా బయటపడాలి అన్న ఆలోచన చేస్తున్నారు. మరి ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అది ఎవ్వరూ ప్రశ్నించుకోట్ల. ఈ ప్రశ్న వేసుకున్నవాడు తెలివైనవాడు. ఈ కష్టం నాకెందుకు వచ్చింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది అన్న ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, గతంలో నేను చేసిన తప్పుల వల్ల పాపాల వల్ల మరి ఆ తప్పులు పాపాలు ఎందుకు చేశాడు గతంలో? ఎందుకు చేశాడు అంటే తనలో చెడు ఉండడం వల్లే. తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే. ఇప్పుడు ఈ రకంగా బాధపడవలసి వస్తుంది. ఇది అర్థమవుతే ఎవడైనా సరే ముందు ఏం చేస్తాడంటే తనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. చాలామంది ఏంటి అలా పూర్తిగా కూడాను లోకంలో కష్టం వస్తే హిందువులు పూజలు గురువులు ఆశ్రయిస్తారు. అలాగే క్రిస్టియన్లు అయితే ప్రార్థన చేస్తారు, ఫాదర్స్ని ఆశ్రయిస్తారు. ముస్లింలు అయితే నమాజ్ చేస్తారు, మౌల్వీస్ని ఆశ్రయిస్తారు, ఆ పెద్దలను ఆశ్రయిస్తారు. ఏం చేయమంటారు చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు ఏదో సలహా చెప్తారు. అక్కడ గమనిస్తే కనుక అందరూ బయటపడరు వాళ్ళ సలహా ప్రకారం చేసినా కూడా. ఎవరో కొంతమందికి
మేలు జరుగుతుంది, బయటపడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఈ పూజ చేశాను, లేకపోతే నేను ఈ ప్రార్థన చేశాను, ఈ నమాజ్ చేశాను, అందుకే నేను బయటపడ్డాను, లేకపోతే ఆ గురువు గారు చెప్పిన సలహా ప్రకారం నేను బయటపడ్డాను అని చెప్పి అనుకుంటారు. వారిని జీవితాంతం దేవుడి కింద కొలుస్తారు. కానీ ఇంకంతకన్నా ఆలోచించరు వాళ్ళు. ఎంత మూఢత్వం అంటే, ఆ గురువే ఆయన సలహా వల్లే నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పి ఆ గురువుకి పూజలు చేస్తారు, ఆయన మహిమలు చెప్తూ ఉంటారు. ఇలా ఏ మతంలో చూసినా జరుగుతూనే ఉంది. కానీ వాళ్ళ కనుక జ్ఞానం సంపాదించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఆ బుద్ధి బాగా పెంచుకుంటే ఆలోచించగలుగుతారు, అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు, అర్థమవుతుంది ఎందుకు బయటపడ్డాడు, మిగతా వాళ్ళు ఎందుకు బయటపడలా. అది మన సొసైటీలో కూడా అలాగే ఉంది. రకరకాల ధ్యాన ప్రక్రియలు చేస్తున్నారు ఈ కష్టాల నుంచి బయటపడడానికి. అందరూ బయటపడ్డారా అంటే అందరూ లేదు. కానీ కొంతమంది అందులోకి వచ్చాకనే, ఆ ధ్యానం చేసాకనే మేము బయటపడ్డాము అంటారు. అక్కడ కారణం ఏంటంటే, కర్మ చేయడం వల్ల వచ్చిన కష్టం అనుభవించగానే దాని యొక్క ప్రభావం పోతుంది. ఎన్నాళ్ళు అనుభవించాలో అన్నాళ్ళు అనుభవించాడు, బయటపడ్డాడు. ఆ సమయంలో ఆ గురువు దగ్గర ఉన్నాడు, ఆ మతంలో ఉన్నాడు, లేకపోతే ఆ పని చేశాడు. అది లేకపోతే ఆ మొక్కేదో మొక్కాడు, కోడ్నో మేకనో అని చేత బయటపడ్డానని అనుకుంటాడు. అది చూసి అంతా ఇంకా మూఢత్వంతో దానివల్లే మనం బయటపడతామని దాన్ని వెనకాల పడుతూ ఉంటారు. ఇలా జరుగుతుంది ఇక్కడ. అనుభవించవలసిన కర్మ అయిపోతేనే కష్టం నుంచి బయటపడ్డారు. కానీ ఇక్కడ ఎవ్వరి మహత్యమూ లేదు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇది కనుక మీకు అర్థమవుతే, అసలు ఆ కర్మ చేయడం ఎందుకు, ఈ కష్టం తెచ్చుకోవడం ఎందుకు, ఈ పాటలు పడ్డం ఎందుకు, అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసింది. పెద్ద పెద్ద గురువులను ఆశ్రయిస్తారు. అందులో కొంతమందికి మేలు జరుగుతుంది. ఎందుకు జరిగింది? కర్మ అయిపోయింది ఆడికి, అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు అక్కడ మహత్యం. ఎవ్వరి మహత్యం లేదు. అనుభవించేశాడు, ఇంకెందుకు? దొంగతనం చేసేవాడికి 3 నెలలు జైలు శిక్ష చేశారు. 3 నెలలు అయిపోయింది, బయటికి రాడా, ఆటోమేటిక్గా వదిలేస్తారు. ఆడు ఉంటానన్నా ఉండెవరు. అక్కడ వాడి ప్రమేయము లేదు, వీడి ప్రమేయం లేదు, ఎవడి మహత్యము లేదు. అనుభవించవలసిన శిక్ష అనుభవించేశాడు, బయటకు వచ్చాడు. ఇది కూడా అంతే. కర్మ అనుభవించడం అంటే శిక్ష అనుభవించడం. ఎటువంటి పాపం చేశాడో అలాంటి కష్టం అనుభవించాలి. ప్రకృతిలో పడినటువంటి శిక్ష అది. బాగా గుర్తుపెట్టుకోండి. అది అనుభవించేస్తే బయటపడిపోతాడు. పెద్దదేమీ ఇదేం కాదు. కాస్త నువ్వు ఓపిక పడితే ఏ సమస్యల నుంచి అయినా బయటపడతావు. అది ఎవడి మహత్యం కాదు, ఎవడి ఎఫెక్టివ్ కాదు. నువ్వు ధ్యానం బాగా చేస్తే, బాగా శక్తి సంపాదించుకుని ఏ కష్టాన్నైనా తేలిగ్గా
అనుభవించగలుగుతాం. కష్టంలా ఉండదు. కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా బయటపడిపోతాం. తెలివైన వాడు చేయవలసిన పని అది. తర్వాత అటువంటి పాపం చేయకూడదు, అటువంటి కర్మ చేయకుండా ఉండాలి. భవిష్యత్తులో రమ్మన్నా రాదు. మరి చేయకుండా ఉండాలి అంటే ఎలాగా అంటే తనలో ఉన్న చెడు తొలగించుకోవడమే. తనలో ఎలాంటి చెడు ఉంటే అలాంటి తప్పులు చేస్తాడు, అలాంటి పాపాలు చేస్తాడు. తనలో ఏ చెడు లేకపోతే తప్పులు చేయడు, పాపాలు చేయడు, కష్టాలు రావు. అలాగా మనలో ఉన్న చెడు గురించి గత 28 ఎపిసోడ్ని పార్ట్ల నుంచి చెప్పుకుంటున్నాం మనం. 28 పార్ట్లు. ఎన్ని రకాల చెడు ఉందో, చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు పనులు, చెడు తిండ్లు, ఇలాగా ఎన్నో రకాల చెడు మనలో ఉన్నాయి. ఏ చెడైనా మనకు నష్టం కలిగించేదే. కొన్ని నష్టం కలిగిస్తాయి, కొన్ని మనకి కష్టాలు కలిగిస్తాయి. చెడు అన్నది లేకపోతే నష్టము ఉండదు, కష్టము ఉండదు. అలాంటి చెడుల్లో ఒక చెడు అజ్ఞానం. దాని గురించే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ అజ్ఞానం వల్లే తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. తెలియక కాదు, తెలియక చేస్తే అది వేరు, తెలిసే చేస్తూ ఉంటాడు. దానివల్ల నష్టపోతాడు, కష్టాలు పాలవుతాడు కూడా. అంచేత ఏంటంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఈ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం ఎవడైనా చెయ్యాలి. అసలు మనం అజ్ఞానంలో ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మనం చేసే పనులను బట్టే మనకు అర్థమవుతుంది మనం అజ్ఞానంలో ఉన్నామో లేదో. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఎన్ని మనము ఆచరిస్తూ ఉంటే అంత అజ్ఞానంలో ఉన్నట్టు. ఇవేమీ మనం ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి పనులు మనం చెయ్యకపోతే మనం అజ్ఞానంలోంచి బయటపడినట్టే. అంచేత అజ్ఞానంతో చేసే పనుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకో విషయం చెప్పుకుందాం, రాసుకొని చెప్తాను. మరణిస్తానని తెలిసి కూడా మరణం లేనట్లుగా ప్రవర్తించడం అజ్ఞానం. మరణిస్తానని తెలిసి కూడా మరణం లేనట్లుగా ప్రవర్తించడం అజ్ఞానం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పురాణాల్లో మనం చూస్తే యక్షుడు అడిగినటువంటి
ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం ఈ విషయం గురించి. ఏమని అడిగాడంటే, అన్నిట్లికంట ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు చెప్పాడు, తన ముందు ఎంతోమంది చనిపోతున్నారు, పెద్దలు ఇంకా ఎంతోమంది చనిపోతున్నారు. అవన్నీ చూస్తున్నాడు. అయినా కూడా తను శాశ్వతంగా ఉంటాను అని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగించే విషయంగా కనిపించింది అన్నాడు ఆయన. ఇంచేతంటే మీరు గమనించండి, అందరూ ఏం చేస్తున్నాం, మనమైనా సరే ఏదో ఇంకా చాలా కాలం ఉంటాం, అప్పుడే కంగారేమొచ్చింది, తర్వాత చూసుకోవచ్చు అంటూ ఎన్నో పనులు మనం వాయిదా ఇస్తున్నాం. అశ్రద్ధ చేస్తున్నాం. చెయ్యవలసిన పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాం. జీవితంలో సంపాదించుకోవలసిన వాటిని సంపాదించుకోవట్ల. మీరు చూడండి, చాలామందికి తెలుసు ధ్యానం చెయ్యాలని. ఇంకా తెలియనివాడి సంగతి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే. ఈ ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు, అన్ని రకాలుగా లాభం పొందొచ్చు అని చెప్పి తెలుసు. కానీ వాయిదా వేస్తూ ఉంటారు. అప్పుడే కంగారేం వచ్చింది, ఈ వయసులో చేయవలసిన పని ఏముంది, ఇంకా ఎంతో ఉందిగా అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది అంటారు, అప్పుడే ఇంత చిన్న వయసులోనే ఈ ఆధ్యాత్మికం ఏంటి, కళ్ళు మూసి కూర్చోవడం ఏంటి అంటారు. ఎవరో ముసలోళ్ళు చేసే పని ఇప్పటి నుంచి ఎందుకు నీకు అంటారు. చేస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకా ఉందిగా కంగారెట్టి అని. ఇప్పుడు నా బాధ్యతలు చూసుకోవాలి, నా పిల్లలు చూసుకోవాలి, నా సంసారం చూసుకోవాలి, నా సంపాదన చూసుకోవాలి అంటూ వాటి మీద దృష్టి పెడతారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదో నేను చాలా కాలం ఉంటాను అనేటువంటి ఉద్దేశం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు మరణిస్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మరణిస్తూ ఉంటే మనం మరణించడం అండి? చాలామంది అభిప్రాయం ఏంటంటే ముసలితనం వచ్చాకనే మరణిస్తారు అనేటువంటి అభిప్రాయం. ఏమండి, యవ్వనంలో మరణించిన వాళ్ళు లేరా? శిశువు పుట్టగానే మరణించడం మనం చూస్తున్నాం, పురుట్లోనే.
కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత మరణించడం చూస్తున్నాం. చిన్న పిల్లల వయసులో మరణించే వాళ్ళని చూస్తున్నాం. బాల్యంలో మరణించే వాళ్ళని చూస్తున్నాం. బాగా యవ్వనం వచ్చిన తర్వాత, అన్నీ చదువుకున్న తర్వాత, ఉద్యోగం సంపాదించాక, పెళ్ళి చేద్దాం అనుకున్న టైంలో కొడుకులు పోయిన వాళ్ళు, కూతుళ్ళు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూసుకొని కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో మీ జీవితంలో జరిగినవి ఉంటాయి. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే భర్త పోవడమో భార్య పోవడం, ఎంతో బాధపడుతూ ఉంటారు. ఏంటి దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని. నా దగ్గరికి వచ్చిన కేసులే ఎన్నో ఉన్నాయి. ఇంకా కొంతమంది కొంచెం వయసు వచ్చాక చనిపోవడం, ఇంకొంచెం మంది వార్ధక్యం వచ్చాక చనిపోవడం. ఇంకా విచిత్రం ఏంటంటే మంచం మీద పడిన అలాగే ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మన చావు ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు. కానీ చావు అన్నది ఎవ్వరికైనా ఉండి తీరుతుంది. ఎప్పుడూ అన్నది తెలీదు. అంచేత పత్రిక గారు ఏమంటారంటే చావుకి ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలంటారు. చావుకి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలంటారు. అంతేగాని నేను అప్పుడే చావను, నేను ఇంకా చాలా కాలం ఉంటాను, నిర్లక్ష్యంగా ఉండద్దు అంటారు. పత్రిక గారు 2095 దాకా ఉంటానన్నారు. మరి ఆ స్థాయిలో ఉన్న ఆయనకే తొందరగా నిష్క్రమించవలసి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ప్రకృతిలో ఎవరూ కూడా తన చావు ఎప్పుడు ఉంటుందో ఊహించలేరు. మనం మటుకు ఎగ్జామ్షనా అండి? ఒకటే గుర్తుపెట్టుకోండి, రైలు ప్రయాణానికి ఎంత ముందు అన్నీ ఎలా సర్దుకుంటామో, బట్టలు పెట్లు సామాన్లు అన్నీ ఎలా సర్దుకుంటామో, జీవితాన్ని కూడా సర్దుకుని రెడీగా ఉండాలి. వాడు తెలివైనవాడు, బుద్ధి ఉన్నవాడు. అంతేగాని ఇంతమందిని చూస్తున్నాడు, ఇంతమంది చేస్తున్నాడు, తాను పర్మనెంట్ అనుకున్నట్టు శాశ్వతంగా ఉండేవాళ్ళలాగా నిర్లక్ష్యం చేయడం అన్నది జీవితాన్ని అజ్ఞానమే. అది యాక్చువల్గా 20 సంవత్సరాల క్రితం పత్రిక గారి పరిచయం అయినప్పుడు అర్థమైంది నాకు. ఏంటంటే నేను దేహం కాదు, నేను ఆత్మ అన్నది నాకు అర్థమైంది. 53 ఏళ్ళలో నాకు పరిచయం అయింది పత్రిక గారు.
అప్పుడు ఎన్నో కోట్లే సంపాదించాను నేను. మురిసిపోయేవాడిని ఇన్ని కోట్లు సంపాదించానని. పత్రిక పరిచయం అయ్యాక నువ్వు దేహం కాదు అని చెప్పి ఆయన చెప్తే నాకు అర్థమయ్యేది. ఆశ్చర్యపోయాను. నేను దేహం కాదా, మరి నేను ఎవరు అంటే ఆత్మ అన్నది అర్థం చేసుకున్నాను. మరి ఆత్మ అవుతే ఈ కోట్లన్నీ నాకు ఏమైనా ఉపయోగమా, ఆత్మ అయినా నాకు ఉపయోగమా అని ఆలోచిస్తే ఏమీ ఉపయోగం లేదన్నది. అంటే 53 ఏళ్ళు రాత్రిపాలు కష్టపడ్డానే, నాకు లాభించేది నేనేం చేసుకున్నాను ఈ జీవితంలో అని ఆలోచించానండి. ఏం చేసుకున్నానంటే చేసింది ఏమైనా ఉంటే కదా, అరే ఇంత జీవితం వృధా అయిపోయిందా అని. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఆత్మ అయిన నేను లాభం పొందాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే పత్రి గారు చెబుతున్నటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం. ఆత్మ అయిన నేను లాభం పొందాలి అంటే జ్ఞానం సంపాదించాలి. అరే మరి జ్ఞానం సంపాదించాలంటే అంత తేలిక? తీరా చూస్తే 50 ఏళ్ళు దాటిపోయినాయి. 60 వస్తే జీవితం అయిపోయినట్టే చెప్తారు ఇప్పుడున్న రోజుల్లో. అరే ఎంత సమయం వేస్ట్ అయిపోయింది, నాకు వృధా చేసుకున్నాను నేను అని ఇంకప్పుడు ఒక రకంగా కళ్ళు తెరిచినట్టే లెక్క. నా వ్యాపారాలన్నీ మూసాను. ఇంక చాలు, సంపాదించింది చాలు. నేను ఉండడానికి, నేను తినడానికి లోటు లేదు. ఇంకెన్ని కోట్లు కావాలి నాకు? ఎన్ని కోట్లు ఉన్నా తినేది అదే. నువ్వు 10 బిల్డింగులు కట్టినా నువ్వు ఒక బిల్డింగ్లోనే ఉంటావు. 10 బిల్డింగ్లో రోజు దొల్లవు. నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా రోజు 10 రకాల స్వీట్లు, 10 రకాల హాట్లు ఎక్కడ తింటావు? నీకు అజీర్తి చేసి చస్తావు. ఆ తినేది ఆ కాస్తే దానికి ఎంత కావాలి? ఇవన్నీ ఆలోచించాను నేను. ఇంకెందుకు ఈ సంపాదన? పైగా ఈ సంపాదన కోసం ఎన్నో పాపాలు చేసేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, తప్పులు చేసేవాడిని. అరే ఇది ఉన్నదే ఎక్కువ, ఇంకెందుకు తప్పులు పాపాలు చేయడం? వెంటనే అన్నీ మానేశాను నేను. నాకు ఆలోచిస్తే అర్థమైంది, నేను ధనం సంపాదిస్తున్నానా, పాపాలు సంపాదిస్తున్నాను. నేను ధనం కోసం చేసే ఈ పాపాలు ఆత్మైన నాకు నష్టమే కలిగిస్తున్నాయి, కానీ ఏమీ ప్రయోజనం చేకూర్చలేవు. అది అర్థం చేసుకున్నా. అరే ఎంత సమయం వేస్ట్ చేసాం, బాధపడ్డాం మొదట్లో, కానీ తర్వాత ఆలోచించి సరే గొడవ ఎందుకు నాకు, ఇప్పుడు ఉన్నంతలో జీవితం కూడా చాలా అయిపోయింది, ఎప్పుడు నిష్క్రమిస్తామో తెలీదు, ఏ రోజు చనిపోతామో తెలీదు అని చెప్పి ఇంకా సరే ఉన్నంతలో చేయవలసింది చేద్దాం అని చెప్పి పత్రి గారు చెప్పిన ఈ 4 పనులు, సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ, ఈ 4 ఏది మానకుండా అన్నీ వదిలేసి ఈ పనులే చేయడం మొదలెట్టా. నేను కానీ మేడం కానీ. ఆ వ్యాపారాలు వదిలేసినప్పుడు
ఆత్మ గురించి నాకు ఏమీ చేసుకోలేదని ఎంత బాధపడ్డానో, ఎంత డబ్బున్నా కూడా ఇప్పుడు ఈ 20 ఏళ్ళ నుంచి ఆత్మలాభం కోసం చేసిన కృషి వల్ల అంత సంతృప్తి పడుతున్నాను నేను. ఆత్మలాభానికి ఎంత చేసుకున్నానే, ఇప్పుడు నేను చావుకు ఎప్పుడూ రెడీయే. చనిపోయినా లాభమే, ఎంతో లాభం. ఎంత చేసుకొని ఇంత జ్ఞానం సంపాదిస్తే లాభం కాక ఏంటి? చనిపోయినా లాభం పొందేవాడు చనిపోవడానికి భయపడ్డండి. ఒకటే గుర్తెట్టుకోండి, ఈ పాయింట్ స్పష్టంగా రాసుకోవాలి. చనిపోతే లాభం పొందేవాడు చావుకు భయపడ్డు, చావుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఉండాలి కూడా. ఆ స్థాయికి రావాలి ప్రతి ఒక్కడు. నేను చనిపోతాను, ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు అని తెలుసుకుని చావు నాకు లాభం కలిగించాలి, చావు కూడా నాకు లాభం కలగాలి, ఆ రకంగా మనం జీవించినప్పుడు చావుకు భయపడేదేటి? ఎప్పుడూ రెడీగానే ఉంటాం. పత్రిక గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు, ఎవరైతే ఈ జ్ఞానం సంపాదించుకుంటారో, ఈ జ్ఞానం కోసం బాగా కృషి చేస్తారు, పైన అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మన జూమ్లోకి వచ్చే వాళ్ళంతా కూడా పైలోకాల్లో మీరు నిర్ణయించుకున్న దానికంటే కూడా ఎక్కువగా చేస్తున్నట్టు లెక్క ప్రతిరోజు. ఇప్పుడు ఒక రకంగా మనమంతా చేసేది బోనస్సే. నేను చెప్తున్నాను, నేను జీతం ఇస్తారు, బోనస్ ఇస్తారు, అదనం. జూమ్లోకి వచ్చేవాళ్ళు, భీమవరం 3 రోజుల క్లాస్కి వచ్చేవాళ్ళు, ఈ కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు, అక్కలేని పనులు చేయడం మానేసి వీటికే మన సమయాన్ని కేటాయిస్తున్నాం. మరి మీరు బోనస్ సంపాదించుకోకుండా ఏం చేస్తారు? ఏం చేయనండి, సంసారం పరిస్థితులండి, పరిస్థితుల ప్రభావం అండి అని అన్నారనుకోండి, మీకంటా దురదృష్టవంతులు ఎవడు లేడు. ఇది మీకు అర్థం కాలేదు. మీరు ఏదో పర్మనెంట్గా ఉంటామనుకుంటున్నారు. మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, మా మనవరాలండి ఉన్నారు అని మీరు మీకు ఇవ్వబడిన అవకాశాన్ని వృధా చేసుకుంటే ఎంత నష్టపోతారో మీకు అర్థం కావట్లా. తప్పదు కదండి. ఏంటి తప్పదు?
ఏదో కొద్ది సమయమే నీకు ఇవ్వబడింది. ఇక్కడ తెలియదు నీకు, పైకి వెళ్ళాక తెలుస్తుంది. అరే ఎంత వృధా చేశాను నేను, అవకాశం దొరికినా కూడా వృధా చేశాను. విపరీతంగా బాధపడతాడు. వదలండి మమకారం. ముందు అమ్మాయిని చూసుకోవాలంటారు, లేకపోతే అబ్బాయిని చూసుకోవాలంటారు. అది చూసుకున్న తర్వాత మళ్ళీ పెళ్ళి అంటారు. మళ్ళీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలంటారు. ఆహా, పెళ్ళైన వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేసేదండి, వీళ్ళ గురించి వదిలేసి ఇవన్నీ చేసే లోపల ఈ లోపల వీళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఉంటారనుకుంటున్నారు దొబ్బుదామని. ఎవడెప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. మరణం లేనట్టుగా ప్రవర్తించడమే అజ్ఞానం. నేనేదో శాశ్వతంగా ఉంటాను అనుకోవడమే అజ్ఞానం. మా కుటుంబంలో నేను మధ్య మధ్యలో ఆలోచిస్తూ ఉంటాను. పెద్దవాళ్ళంతా కూడా మగవాళ్ళు 60-65 లోపలనే నిష్క్రమించారు అందరూ. నా బ్రదర్, మా తమ్ముడు కూడా, వాడు నాకు 3-4 ఏళ్ళ క్రితమే నిష్క్రమించాడు. మా ఫాదరు 56 సంవత్సరంలో నిష్క్రమించారు. మా చిన్నాన్నగారు, పెదనాన్నగారు అందరూ కూడా. అలాగే ఈ తటవర్తి కుటుంబంలో 90% మగవాళ్ళంతా కూడా 60 లోపులోనే. అప్పుడు నాకు అనిపించింది, నేను అంతకన్నా ఉంటానేంటి అని. అంచేత ఎప్పుడు నేను రెడీగానే ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళిపోగలేదు, నేను వెళ్ళకనా. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో నాకు మేడంకి ఇద్దరికి అటాక్ అయింది. హైదరాబాద్ మంచిది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నారని చెప్పి ఇంకక్కడ బయలుదేరాం. బట్టలన్నీ సర్దుకున్నాను నేను. నాకు అనిపించింది, ఈ కరోనాతో ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నానా పైకి వెళ్తున్నానా డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏయైతే ఇక్కడ చూస్తున్నానో నేను, ఇదే ఆఖరిసారిగా అనుకుంటా. నా ఇల్లు, నా గది, నా సామాను, నా చుట్టూ ఉన్నవారు ఇవన్నీ ఆఖరి అనుకుంటా. ఇది ఇంకా నేను చేసేవి ఇవన్నీ అలా భావించాను. మళ్ళా తర్వాత ఇంకోటి కూడా అనిపించింది. ఒక్కటే కాదు కదా, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. నేను చెయ్యవలసింది ఆ పనులు ఇంకా ఏమైనా ఉంటాయి, చేయవలసిన కార్యాలు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తా. ఇంకా నేను చేయవలసినవి అయిపోతే ఇంకెక్కడి నుంచి అలాగే
వెళ్ళిపోవలసి వస్తుంది అనే భావించాను. అందుకేనండి ఇవ్వబడిన అవకాశం, ఆత్మ అయిన నాకు ఇవ్వబడిన అవకాశం వృధా చెయ్యకూడదు అనే భావంతో ఇలా కష్టపడుతున్నా అండి. ఏదో సంపాదించుకున్నాం తృప్తి పడకూడదు, బోనస్ పెంచుకోవాలి, మళ్ళీ ఈ కాస్త సంపాదించడానికి ఇంకో జన్మ తీసుకోవాలా? ఇప్పుడే సంపాదించుకోవచ్చుగా ఆ జ్ఞానం, ఆ అజ్ఞానం తొలగించుకోవచ్చుగా. అందుకే ఇంటికాడ ఉండబుద్ధి కాదు, నిద్రపో బుద్ధి కాదు. చేసిన దాంతో తృప్తి పడను, తృప్తి ఉండదు. ఎందుకో లోకంలో ధన సంపాదనలో ఎవరు తృప్తి పడరు. ఎంత సంపాదిస్తున్నా ఇంకా కావాలి, ఎన్ని వందల వేలు లక్షల కోట్లు సంపాదించినా కూడా ఇంకా తృప్తి ఉండదు. కానీ నాకేంటో జ్ఞాన సంపాదనలో తృప్తి ఉండదు. రాసుకోండి ఈ పాయింట్. ధన సంపాదనలో ఎవడైనా సరే, ఆత్మ అని తెలుసుకున్నవాడైనా సరే, ధన సంపాదనలో తృప్తి పడాలి, జ్ఞాన సంపాదనలో తృప్తి ఉండకూడదు. వాడు గొప్పవాడు. అబ్బో ఎప్పటి నుంచో చేస్తున్నాను భీమవరం, నేను 3 నెలల నుంచి వస్తున్నాను. తృప్తి పడిపోతారు ఇల్లు, ఇంకెందుకులే. కైవారం వెళ్తున్నాను, భీమవరం ఎందుకు, భలేగా ఉంటుందండి ఇల్లు. ఆహాహా, ఎంత తృప్తి పడిపోతారండి. డబ్బులు అలా తృప్తి పడతారా? కూడా రాని డబ్బుకి తృప్తి లేకుండా కష్టపడతారే. కూడా వచ్చే జ్ఞానానికి, లాభించే జ్ఞానానికి ఎందుకు తృప్తి పడతారండి? ఆలోచించండి, ఎంత అజ్ఞానం అండి అది. అంచేత ఈ విషయం గుర్తెట్టుకోండి. మరణిస్తానని తెలిసి కూడా మరణం లేనట్లుగా ప్రవర్తించడం అజ్ఞానమే. ఎప్పుడు మరణిస్తారో తెలీదు. ఏ రకంగా మరణం వస్తుందో తెలీదు. అంచేత మరణానికి సిద్ధంగా ఉండాలి. నేను ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మకు లాభించే జ్ఞానం సంపాదించుకోండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి. వీలైనన్ని తప్పులు సరిచేసుకోండి. కష్టపడండి, కృషి చేయండి. మమకారాలు వదలండి. కోరికలు తగ్గించుకోండి. వీలైనన్ని సేవలు చెయ్యండి. మీకున్న వాటిని ఆత్మలాభానికి ఉపయోగించండి.
సమయం కానీ, వాక్కు కానీ, శక్తి కానీ, మీ యొక్క బుద్ధి కానీ, తెలివి కానీ, మీ ధనం కానీ, ఏదైనా సరే ఆత్మలాభానికి ఉపయోగించండి. రేపే నా ఆఖరి రోజు అనే భావంతో కష్టపడండి. సిద్ధంగా ఉండండి. యద్భావం తద్భవతి అంటారు మళ్ళా. కొన్ని విషయాలు మీ భావం కాదు. నేను పెద్ద పిరమిడ్ వ్యాలీ లాంటి పిరమిడ్ మా ఊళ్ళో కట్టాలని భావిస్తే కట్టేస్తారా? అవో అది అంచేత చావుకి సిద్ధంగా ఉండాలి. చేయవలసింది చేయాలి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అజ్ఞానంలో మనం ప్రవర్తించే విషయాలు ఎన్ని మనకి చాలా లాభిస్తాయి, ఆత్మైన మనకి ఎంతో ఉపయోగపడతాయి.